హిబ్రూ హిబ్రూ 2వ అధ్యాయం. అందుచేత మనం విన్న సంగతుల నుంచి కొట్టుకుపోకుండా వాటిలో మరీ ఎక్కువగా శ్రద్ధ వహించాలి. దేవదూతల చేత దేవుడు పలికించిన వాక్కు స్థిరంగా ఉండడం వల్ల ప్రతి అతిక్రమానికి, అవిధేయతకు, క్రియకు న్యాయమైన ప్రతిఫలం కలిగిస్తుంది. ఇలాంటప్పుడు మనం ఇంత గొప్ప ముక్తి లెక్క చేయకపోతే ఎలా తప్పించుకుంటాం? ఈ ముక్తి మొదట ప్రభువు తానే ప్రకటించాడు. ఆయన మాటలు విన్నవారు దానిని మనకు రూఢీ చేశారు. దేవుడు కూడా తన ఇష్ట ప్రకారం సూచకమైన క్రియలు, వింతలు, నానా విధాల అద్భుతాలు, పవిత్రాత్మ ఉచిత వరాలు అనుగ్రహించడం ద్వారా వారితో పాటు సాక్ష్యం ఇచ్చాడు. మేము రాబోయే లోకాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం. దానిని దేవదూతల వశం చేయలేదు. కానీ ఒక వ్యక్తి ఒక చోట ఇలా సాక్ష్యం చెప్పాడు. నీవు మనిషిని తలుచుకోవడానికి వాడెంతటివాడు? నరపుత్రుని గురించి ఆలోచించడానికి వాడేపాటివాడు? అతన్ని కొంతకాలం పాటు దేవదూతల కంటే తక్కువ వాడిని చేశావు గాని మహిమ ఘనతలు అతని మీద కిరీటంలాగా ధరింపచేశావు. నీ చేతిలో నిర్మించిన వాటి మీద అతనికి అధికారం ఇచ్చావు. సమస్తము అతని వశంలో అతని పాదాల కింద ఉంచావు. దేవుడు సమస్తము అతని వశంలో అతని కింద అంటే అతని కింద ఉంచక విడిచిపెట్టింది ఏదీ లేదన్నమాట. అయినా సమస్తము అతని కింద ఉంచడం మనం ఇంకా చూడలేదు. అయితే మనం చూచేది ఏమిటంటే మరణ బాధలు అనుభవించడానికి కొంతకాలం పాటు దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడ్డ యేసు మీద మహిమ ఘనతలు కిరీటంలాగా ధరింపచేయడం. దేవుని అనుగ్రహం వల్ల ప్రతి ఒక్కరి కోసము ఆయన చనిపోవాలని దేవుని ఉద్దేశం. ఎందుకంటే ఎవరి కోసం సమస్తము ఉన్నదో, ఎవరి ద్వారా సమస్తము ఉన్నదో ఆయన అనేక మంది కుమారులను మహిమలోకి తేవడంలో వారికి విముక్తికర్తను బాధల ద్వారా పరిపూర్ణుని చేశాడు. అలా చేయడం ఆయనకు తగినదే. ఎందుకంటే పవిత్రపరిచేవాడు పవిత్రపరచబడ్డవారు ఒకరికే చెందినవారు. అందుచేత ఆయన వారిని సోదరులు అనడానికి సిగ్గుపడలేదు. నీ పేరు నా సోదరులకు ప్రకటిస్తాను, సమాజం మధ్య నీ కీర్తిని సంకీర్తనం చేస్తాను అన్నాడు. ఆయన మీద నా నమ్మకం ఉంచుతాను అన్నాడు. నన్ను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను చూడండి అని కూడా అన్నాడు. ఆ పిల్లలకు రక్తమాంసాలు ఉన్న కారణంగా ఆయన కూడా రక్తమాంసాలు గలవాడయ్యాడు. తన మరణం ద్వారా మరణం శక్తి గలవాన్ని అంటే అపనింద పిశాచాన్ని శక్తిహీనుని చేయాలని, మరణ భయం చేత తాము బ్రతికినంత కాలం బానిసత్వానికి లోనైన వారిని విడిపించాలని అందులో ఆయన ఉద్దేశం. ఆయన చేపట్టినది దేవదూతలను కాదు గాని అబ్రహాము సంతానాన్నే. అందుచేత అన్నిట్లో ఆయనను తన సోదరుల లాంటి వాణ్ణిగా చేయవలసి వచ్చింది. ఎందుకని? ఆయన దేవుని విషయాలలో జాలిగల నమ్మకమైన ప్రముఖ యాజీ అయి ప్రజల పాపాలను గురించి తనను బలిగా సమర్పించి దేవుని కోపాన్ని తొలగించవలసి వచ్చింది. ఆయన విషమ పరీక్షలకు గురి అయి బాధ అనుభవించాడు కనుక విషమ పరీక్షలకు గురి అయిన వారికి తోడ్పడగలడు.